హైదరాబాద్ ముషీరాబాద్ లోని ఒక డాక్టర్ ఇంట్లో డ్రగ్స్ కలకలం రేపాయి. డాక్టర్ జాన్ పాల్ ఇంట్లో 6 రకాల మత్తు పదార్థాలను ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. ముగ్గురు మిత్రులతో కలిసి డాక్టర్ జాన్ పాల్ డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నట్లుగా ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. ఢిల్లీ, బెంగళూరు, గోవా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి నగరంలో విక్రయిస్తున్నాడు డాక్టర్ జాన్ పాల్. ప్రమోద్, సందీప్, శరత్ ఫ్రెండ్స్ తో కలిసి డ్రగ్స్ ని తెప్పిస్తున్నట్లుగా గుర్తించారు. డాక్టర్ ఇంట్లో ఓజీ కుష్, ఎండిఎంఏ, ఎల్ఎస్డి, బాస్ట్స్, కోకైన్, గుమ్మస్, హాసిస్ ఆయిల్ డ్రగ్స్ ని స్వాధీనం చేసుకున్నారు. డాక్టర్ జాన్ పాల్ ని అరెస్ట్ చేశారు. మరొక ముగ్గురు పరారీలో ఉన్నారు. కోక్ కూడా ఉందా? ఇదేనా? ఇది కోకా? ఓకే. ఇవన్నీ అంటే రోల్ అంటే స్మోక్ చేయడానికి ఇదే అల్లు అవుతుందా? ఓకే. ఇదేంటిది బాబు? ఇవి టిహెచ్సి గమ్మీస్ సార్. గమ్మీస్ సార్ ఏమంటారు వీటిని? టిహెచ్సి గమ్మీస్. టిహెచ్సి గమ్మీస్. ఓకే. దేంతో ఉంటుంది? రైట్. హైదరాబాద్ ముషీరాబాద్ లోని ఓ డాక్టర్ ఇంట్లో డ్రగ్స్ కలకలం రేపాయి. డాక్టర్ జాన్ పాల్ ఇంట్లో 6 రకాల మత్తు పదార్థాలను ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి కిరణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కిరణ్. అక్షయ, ముషీరాబాద్లోని బాకారంలో ఒక డాక్టర్ జాన్ పాల్ అనే డాక్టర్ తన ఇంటిని ఏకంగా డ్రగ్స్ డెన్గా మార్చాడు. ఇతని ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో శరత్, అలాగే ఇటు సందీప్, ప్రమోద్, ఈ ముగ్గురు కూడా గోవా, బెంగళూరు, ఢిల్లీ నుంచి డ్రగ్స్ హైదరాబాద్ తీసుకొచ్చి ఇతని సహాయం ద్వారా కూడా అతని రూమ్లో ఇదంతా కూడా డంప్ చేసిన తర్వాత విక్రయిస్తా ఉన్నారు. అలాగే బాకారంలో గత కొంతకాలంగా నివాసం ఉంటున్నారు జాన్ పాల్ అనే పీజీ డాక్టర్. ఇతను ఆంధ్రప్రదేశ్ తెనాలికి చెందినవాడు. గత కొంతకాలంగా ముషీరాబాద్లోని బాకారంలో నివాసం ఉంటున్నాడు. వీరంతా కూడా ఎవరైతే అంటే వీరంతా కూడా హైదరాబాద్ సంబంధించి కూడా డ్రగ్స్ విక్రయించడంతో పాటుగా వీరు డ్రగ్స్ డంప్ చేస్తున్నారని ఒక కీలకమైన ఇన్ఫర్మేషన్ అందింది. స్టేట్ టాస్క్ ఫోర్స్ ఎక్సైజ్ పోలీసులు దాడి జరిపారు. దాడి చేసిన తర్వాత జాన్ పాల్ అదుపులోకి తీసుకున్నారు. సో దాడి చేస్తున్న క్రమంలో ఇటు ప్రమోద్, సందీప్, అలాగే శరత్లు ఈ ముగ్గురు కూడా ఎస్కేప్ అయ్యారు. ప్రస్తుతం వారి కోసం కూడా టీం గాలిస్తోంది. 3 లక్షల రూపాయలు విలువ చేసే 15 గ్రాముల కొకైన్, అలాగే ఓజీ ఆయిల్, అలాగే ఎండిఎంఏ, ఓజీకు సంబంధించిన ఈ డ్రగ్స్ ను కూడా పోలీసులు స్టేట్ ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు సీజ్ చేశారు. ప్రస్తుతం అయితే ఎంక్వైరీ కొనసాగుతుంది. గత కొంతకాలంగా వీరు బెంగళూరు, గోవా, ఢిల్లీ నుంచి ఎవరి ద్వారా హైదరాబాద్ తీసుకొస్తా ఉన్నారు ఈ డ్రగ్స్ అంతా కూడా. అలాగే వీరికి ఉన్న కాంటాక్ట్స్ ఏ విధంగా ఉన్నాయి, అలాగే ఇప్పటి వరకు వీరు హైదరాబాద్ కేంద్రంగా, ముషీరాబాద్ కేంద్రంగా ఎవరెవరికి డ్రగ్స్ విక్రయించారు, ఇది అనేక కోణాల్లో కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం పరారులో ఉన్న శరత్, సందీప్, ప్రమోద్ల కోసం కూడా పోలీసులు గాలిస్తా ఉన్నారు. సో డాక్టర్ జాన్ పాల్ ఎవరైతే ఉన్నారో ఇతను ఆంధ్రప్రదేశ్ తెనాలి ప్రాంతానికి చెందినవాడు. గత కొంతకాలంగా ముషీరాబాద్లోని బాకారంలో ఒక అపార్ట్మెంట్ రెంట్ తీసుకుని ఉంటున్నాడు. సో ఇతను డ్రగ్స్ డంప్ చేసేందుకు వీళ్ళ ఫ్రెండ్స్కి ఎవరైతే హెల్ప్ చేశాడో దానికి బదులు కూడా వీరంతా కూడా అతనికి డ్రగ్స్ ఫ్రీగా ఇవ్వడం, అతను కూడా డ్రగ్స్ బానిసగా మారాడు. సో వీరంతా కూడా డ్రగ్స్ పెడ్లర్ గా ఉన్నారు. ప్రమోద్కు, అలాగే శరత్కు, అలాగే సందీప్కు ఏ విధమైన కాంటాక్ట్స్ ఉన్నాయి, అలాగే జాన్ పాల్ ఎంతకాలంగా వీరు ఇంట్లో డ్రగ్స్ డెన్ గా మార్చుకుని వీరు వ్యాపారం కొనసాగిస్తున్నారు, వీరు డ్రగ్స్ ఏ విధంగా వినియోగిస్తున్నారు, ఎవరెవరికి వీరు ఇప్పటివరకు సేల్ చేశారు అనేది అనేక కోణాలు కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. 3 లక్షల రూపాయలు విలువ చేసే 13 గ్రాముల కొకైన్ తో పాటుగా ఎండిఎంఏ డ్రగ్, ఓజీ కుష్ ఆయిల్ సంబంధించి కూడా పోలీసులు సీజ్ చేశారు. టాస్క్ ఫోర్స్ ఎక్సైజ్ పోలీసులు అనేక కోణాలు కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సో ప్రధానంగా గోవా నుండి, అలాగే బెంగళూరు నుంచి, ఢిల్లీ నుంచి వీరు ఎంతకాలంగా హైదరాబాద్ కి డ్రగ్స్ తరలిస్తా ఉన్నారు, అలాగే ఎవరెవరికి వీరు ఇప్పటివరకు సేల్ చేశారు అనేది కూడా ఒక కాంటాక్ట్ సంబంధించిన వీరి మొబైల్ ఫోన్స్ కూడా రికవర్ అయ్యాయి. కాబట్టి మొబైల్ సంబంధించిన కాల్ డేటా ఆధారం కూడా ఇటు స్టేట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ముగ్గురు ఎవరైతే పరారులో ఉన్నారో వారు డాక్టర్ జాన్ పాల్ కు ఎక్కడ వీరంతా కూడా పరిచయం అయ్యారు, అలాగే ముషీరాబాద్ లోని బాకారాన్ డెన్ గా ఏర్పాటు చేసుకుని ఎక్కడైతే వీరంతా కూడా డ్రగ్స్ విక్రయాలు కొనసాగిస్తున్నారో, ఎంతకాలం కొనసాగిస్తున్నారో అనేక కోణాలు కూడా దర్యాప్తు కొనసాగిస్తా ఉన్నారు. వాస్తవానికి హైదరాబాద్ లో డ్రగ్స్ అరికట్టేందుకు ఇటు స్టేట్ టాస్క్ ఫోర్స్ ఎక్సైజ్ పోలీసులతో పాటుగా నార్కోటిక్ ఎన్ఫోర్స్ పోలీసులు, అలాగే ఈగల్ టీం కూడా అనేక కోణాలు కూడా దాడులు జరుపుతా ఉంది. డ్రగ్స్ ను అరికట్టేందుకు పూర్తి స్థాయిలో కూడా శ్రమిస్తా ఉన్నారు. కానీ చాపకంద నీరులా డ్రగ్స్ హైదరాబాద్ లో ఎక్కడైతే ఈ దంతా కూడా కొనసాగుతుందో వాటిపైన కూడా ఎప్పటికప్పుడు దృష్టి కేంద్రీకరిస్తా ఉన్నారు. కానీ ఒక వైద్య వృత్తిలో ఉంటూ అతను పీజీ డాక్టర్ గా ఉంటూ జాన్ పాల్ అనే ఎవరైతే డాక్టర్ ఉన్నాడో అతను ఏకంగా తన ఇల్లునే డ్రగ్స్ డెన్ గా మార్చుకొని అతను కూడా అతని ఫ్రెండ్స్ సహాయం ద్వారా డ్రగ్స్ సేల్ చేస్తా ఉన్నారు. అలాగే అతను కూడా డ్రగ్స్ వినియోగిస్తున్నాడు. స్టేట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు వారు దాడి జరిపినప్పుడు అతని రూమ్ లో ఏ విధంగా ఎక్కడ దాచిపెట్టాడు, దానికి సంబంధించి ఏ విధంగా వీరంతా కూడా హైదరాబాద్ తీసుకొస్తా ఉన్నారు అనేది అనేక కోణాలు కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ దాడి జరుపుతున్న సమయంలో మాత్రం ప్రమోద్, అలాగే సందీప్, మరొక వ్యక్తి శరత్ ఎవరైతే ఉన్నారో వారు ముగ్గురు ఎస్కేప్ లో ఉన్నారు. వారి కోసం కూడా తీవ్రంగా గాలిస్తా ఉన్నారు. అక్షయ. ఓకే కిరణ్.